అనగనగా ఒక ఊరు, ఆ ఊరులో ఒక రూము, ఆ రూములో ఒక డోరు, ఆ డోరు వెనక ఉన్నవాడి పేరే మసి. రే ఆ మసిగాడిని ఎంట్రీ ఇచ్చేయమనరా. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. వీడికి పాట మ్యాచ్ అవ్వట్లేదే. ఇప్పుడు కరెక్ట్ పాట పెడతాను, ఆగండి. నువ్వు కొట్రా. ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జొప్ప. వీడి పేరు మసి. ఇవాళ వీడియోకి వీడే మన మెయిన్ క్యారెక్టర్. మసి వాళ్ళ నాన్న వీడు పెద్ద ఇంజనీర్ అవ్వాలి అని కోరుకున్నాడు. కానీ మసి మాత్రం కొంతమంది యూట్యూబర్లు ఇంకా ఈడి చెత్త ఫ్రెండ్స్ మాటలు విని ఇంజనీరింగ్ అంటే లైఫ్ ఉండదు, సక్సెస్ ఉండదు, లవడా ఉండదు అని డిసైడ్ అయ్యి ఇంజనీరింగ్ని పోరా అని పక్కకు తోసి బీబీఏని దారా నా పక్కన కూసో అని చెప్పి బీబీఏలో జాయిన్ అయ్యాడు. బీబీఏకి పోయి ఏం పీకుతావురా అని అడిగితే మసి ఏం చెప్పాడో చూడండి. బీబీఏ 3 years కోర్సు. ఆ 3 years కోర్సులో 30 మంది అమ్మాయిలైనా డేట్ చేస్తా. దాని తర్వాత నెక్స్ట్ 2 yearsలో బిజినెస్ స్టార్ట్ చేసి అంబానీ రేంజ్కి వెళ్ళిపోతా. దాని తర్వాత నెక్స్ట్ 3 yearsలో ఇలాన్ మస్క్ లేడు, ఆడిని నా పర్సనల్ అసిస్టెంట్లా పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తా, రాకెట్ల బిజినెస్. మసికి ఎవరు చెప్పలేదనుకుంటా, కలలు గనాలే గాని కథలు దెంగొద్దు. What to do? Let's think. బీబీఏ పైన ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మసికి కాలేజీకి వెళ్ళిన వెంటనే దిమ్మ తిరిగి తనమ్మ కనబడ్డది. కాలేజీలో లేత పాపలు ఉంటారనుకున్నాడు మసి. కానీ అక్కడ ముదిరిపైన ముసలి లేడీస్ కూడా ఎక్కడా కనబడట్లేదు. ఇది చూసిన మసికి ముడ్డిలో మునక్కాయ గుచ్చినట్టు అయింది. ఎక్కడ చూసినా 70+ దాటిన జుట్టు లేని జఫా ప్రొఫెసర్ గాళ్ళే కనబడుతున్నారు. నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను? కూల్డాన్. మసి ఇది చూసి చాలా బాధపడ్డాడు. సరే పోనీ, అట్లీస్ట్ చదువుకొని డిగ్రీ సంపాదించి బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్నాడు మసి. కానీ చదువుటానికి క్లాస్కి వెళ్తే మసికి ఏం కనబడ్డదో తెలుసా? క్లాసులో సిగరెట్ పొగ, క్యాంటీన్లో వేపు పొగ, బాత్రూంలో హుక్కా పొగ, సగం కాలేజ్ అంతా పొగతో నిండిపోయింది. ఇది చూసిన మసికి ఫస్ట్ కోపం వచ్చింది, దాని తర్వాత బాధ వేసింది, దాని తర్వాత ఆడికే అసహ్యం వేసింది. వాళ్ళ చెత్త ఫ్రెండ్స్ మాటలు విన్నందుకు చాలా బాధపడ్డాడు. కళ 3 ఏళ్లలో కంప్లీట్ చేయాల్సిన బీబీఏ కోర్సుని మసి కష్టపడి కన్నీరు చేసి ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేశాడో తెలుసా? జస్ట్ 6 yearsలో కంప్లీట్ చేశాడు. బీబీఏ అయిపోయిన వెంటనే జాబ్ కొట్టి జిలేలమ్మ జిట్టా పిలా పాలా పిట్ట అని ఎగురుదాం అనుకున్నాడు మసి. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మసికి తెలిసింది, ఎంబీఏ లేని బీబీఏ డోరేమోన్ లేని నోబితాతో సమానమని. ఇది విన్న వెంటనే మసికి మసోఫోబియా అన్న భయంకరమైన రోగం వచ్చింది. అకార్డింగ్ టు ఈ రోగం, ఎవరైతే మసోఫోబియాతో సఫర్ అవుతారో వాళ్ళు పొద్దుగాలే 6 గంటలకి లెగిసిన వెంటనే ఒక పెగ్గు రమ్ము, మధ్యాహ్నం అన్నం తినకముందు ఒక పెగ్గు వోడ్కా, సాయంత్రం పడుకునే ముందు ఒక పెగ్గు విస్కీ, మధ్యరాత్రిలో అప్పుడప్పుడు లెగిస్తే ఒక క్వార్టర్ ఓసి, ఇవన్నీ రోజు వాళ్ళ బాడీలో పడాలి. ఒకవేళ పడకపోతే పిచ్చెక్కేసింది.
మీరు మసికి సహాయం చేస్తారా? చెయ్యాలని కోరుకుంటే ఇప్పుడే 0123456788కి కాల్ చేయండి. మసికి మీ విరాళాలను అందజేయండి. ప్రతి ఒక్క బీర్ బాటిల్ మసికి చాలా ఇంపార్టెంట్. మసి లాంటి పసిబిడ్డని కాపాడండి.